ఫ్యామిలీ ఉన్నారు నీకు వేస్తాం మా ఆయన 2 కాళ్ళు అసలు బాగా పింఛన్ నిలవంది చేసాడు అది కొట్టేసాడు గ్రీన్ కార్డు కొట్టేసాడు అన్నీ చేశాడు నాకు కడుపు ఎందుకు వాళ్ళు ఇప్పుడు మాట్లాడి ఇది కూడా కాదు మా ఇంట్లో 5 ఫ్యామిలీలు ఉన్నారు అందరూ నేను ఏమని అనుకున్నా నాకు ఏం పర్వాలేదు నా మీద ఎవరికన్నా వచ్చినా కూడా నాకు అసలు అవసరం లేదు నేను చెప్పాను నాకు అందరు చేత వేయిస్తాను బిడ్డల చేత మొత్తం వేయిస్తాను నా ఫ్యామిలీ నా మొత్తం వేయిస్తాను అందరికీ నమస్కారం. ఈరోజు పొంగూరు నారాయణ గారి సతీమణైన రమాదేవమ్మ మేడం రావడం ఈ యొక్క 40 డివిజన్లకు గడప గడపకు వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఆమెని వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఆదరిస్తున్నారు. ఈరోజు అమ్మా ఎందుకమ్మా నువ్వు తిరగడము, నారాయణ సార్కి ఓటేస్తాము, ఎందుకంటే ఈ యొక్క వాటర్ మంచి వర్షాలు వస్తే ఈ ప్రాంతం అంతా మొత్తం మునక ప్రాంతము మునిగిపోయేది, అటువంటిది అక్కడ కాలువ కట్టబెట్టి దాన్ని వైనం చేశారు కాబట్టి మాకు ఈరోజు ఇంత వర్షాలు తుఫాను వచ్చి నీళ్లు పడలేదు, నీళ్ళు ఎక్కడ రాలేదు. అదే కాకుండా ఈ యొక్క మినరల్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ తెస్తే అది కూడా ఇక్కడే ఆగిపోయి ఉంది. ఏంటంటే ఇంకా 10% పనులు చేస్తే అయిపోతాయి, ఇళ్ళకి ఇచ్చేసారు కనెక్షన్లు కూడా, కానీ అదే ఆగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, దోమలు ఇవన్నీ పూర్తి చేయాలంటే నారాయణ సార్ రావాలా. నారాయణ సార్ వస్తుంది అభివృద్ధి చెందాలంటే నారాయణ సార్కి ఓటేస్తాము, మీరేం తిరగబడి కష్టపడిపోదమ్మా అంటే ఆమెని ప్రతి ఇంట్లో హక్కును చేర్చుకున్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ 40 డివిజన్లో 90 బూత్లో మేడం గారిని ఏ గడప దొక్కినా అనూహ్యమైన స్పందన, మీరు రాబడలేదు సార్ని మేము గెలిపించుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే మన మెక్లన్స్ రోడ్డు అది ఎట్లుంది తెలుసా, కంపు కొడితే దోమలు పోతుంటే ఈరోజు బ్రహ్మాండంగా దాన్ని ఈరోజు సుందరవందనంగా తీర్చిదిద్దాడు మన నారాయణ సార్ హయాంలో. ఆ రోజు ఈ సీసీ రోడ్లు కానీ, ఈ పార్కులు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ చెప్పుకుంటే నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నారాయణ సార్ అనగానే అభివృద్ధి, ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తుందని అందరూ ఈరోజు ముక్తి కంటూ చెప్పడం జరిగింది మేడం గారికి. నమస్కారం అండి. ఈరోజు 40వ డివిజన్లో 90వ వార్డులో ఇన్ఛార్జ్ నాని గారు జనసేనతో కలిపి మేము గడప గడపకి వెళ్ళి ఎన్టీఎం యొక్క సహకారాలతో, తర్వాత మహిళా శక్తి యొక్క ఉత్తేజంతో ముందుకు వెళ్ళి ప్రతి గడప గడపకు వెళ్ళి ప్రచారం సాగించడం జరిగింది. ఒక్కొక్కరి వినూత్నమైన స్పందన, అనూహ్యమైన స్పందన ఇక్కడ కనిపించింది మాకు ప్రతి ఒక్కరిలో. అందులో ఒక్కొక్క మహిళ అయితే అమ్మ మాకు పింఛన్ తీసేశారు, ఇంటి ముందు కాలువ లేకుండా చేశారు, మేము బతకలేకపోతూ ఉన్నాము, బాగా ఒకసారి ఒక్క ఛాన్స్ అనే దాంతో ఓటేసాము, చాలా బాధపడుతున్నాము, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మన ప్రభుత్వం వస్తుందా అనేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీకేనమ్మా వేసేది, ఎటువంటి డౌటు లేదు, మీకే వేస్తాము, మీరు వచ్చినా రాకపోయినా అడిగినా అడగకపోయినా మేము డిసైడ్ అయిపోయి ఉన్నాము, మీకే వేయాలి, నారాయణ సార్నే గెలిపించుకోవాలి అని. మీకోసం కాదు, మీరు వచ్చారు మిమ్మల్ని గెలిపించడం లేదు, నారాయణ సార్ని గెలిపించడం అని కాదు, మా కోసం మేము నారాయణ సార్ని గెలిపించుకుంటాము అని ఖచ్చితమైన హామీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకి వెళ్తూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఇటీవల కాలంలో టీడీపీ నేతల మీద దాడులు చేయడం, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? కక్ష సాధింపు చర్య అండి, భయపెట్టాలి అనేది ఉద్దేశము, కక్ష సాధింపు చర్య, కానీ భయపడేది లేదు, ఇంకా రెట్టింపు ధైర్యంతో ముందుకు కొనసాగుతాం. మేడం, అదేవిధంగా మీ అల్లుడి పేరు కూడా తీసుకువచ్చారు. అలా కాదండి, నెల్లూరులో మొత్తము ఇళ్ళన్నీ సోదాలు చేసి ఎవరి దగ్గర ఏదున్నా కూడాను అది మొత్తం మీదేను అంటే ఎక్కడ వీలవుతుంది? నెల్లూరులో ఉన్నదంతా నారాయణ గారిదేనా? అదే టీడీపీ నేతల ఇళ్లలో సోదా జరిపారు, అదేమో తీరా చూస్తే ఈ నారాయణ విద్యా సంస్థ
వ్యాన్లకి ట్యాక్స్ కట్టడం లేదని చెప్పి కూడా చెప్పారు. దానికి దీనికి ఇది ఎక్కడో మెదడుకి మోకాలకి సంబంధం పెడితే ఎవరేం చేస్తారండి? దానికి ఎటువంటి ఇది లేదు. ఏదైనా కూడాను కక్ష సాధింపు చర్యనండి ఇది, అంతకుమించి వేరేదేం లేదు. ఈ ఎలక్షన్ దగ్గర కొద్దీ ఇటువంటి దాడిని మీరు ఎట్లా వ్యక్తం చేస్తారు? నేను ఖచ్చితంగా ఖండిస్తున్నానండి వీటిని. ఇది చాలా హేయమైన చర్య, కక్ష సాధింపు ధోరణి. మేడం మీరు చెప్పండి, ఈ యొక్క దాడుల్ని మీరు ఎలా సంధిస్తున్నారు? ఈ దాడులు అంటే కక్ష సాధింపు చర్యనండి. వ్యాపారస్తులు ఇళ్ళకి వెళ్ళేసి ఒక్కొక్కరింటికి వెళ్ళి చెకింగ్ చేయడం అనేది చాలా దారుణం. అది ఇప్పుడు మామూలుగా ఇక్కడ నెల్లూరులో ఇట్లా జరిగింది. నిన్న భీమవరంలో కూడా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరగడం మంగళగిరిలో దాడులు జరగడం జరిగింది. నారాయణ గారికి అందరి ఇళ్ళకి ఏం సంబంధం అండి? ప్రతి ఇంటికి ఇప్పుడు తెలిసిన వాళ్ళు అందరి ఇళ్ళకి వెళ్ళారు. ఒక్కొక్కరింట్లో ఇంతంత దొరికితే మొత్తం టోటల్ వేసేసి మొత్తం 1,81,80,00,000 దొరికింది అని ఇది మొత్తం సారదంటే ఎట్లా అండి? అందరి ఇళ్ళకి అది వేరు. అసలు వ్యాపారస్తులు ఇళ్ళకి వెళ్ళి చెకింగ్ చేయాల్సిన అవసరం ఏంటండి? చేస్తే సారింట్లో చేయాలి. అసలు సోదా చేయాల్సిన అవసరం ఏంటండి? లేదు కదా. ప్రచారం చేయనీయకుండా కక్ష సాధింపు చర్య ఎలాగా వీళ్ళని ఆపాలా, వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు అనే విధంగా జరుగుతుంది తప్ప ఈ దాడులను అందరం ఖండిస్తున్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జనసేనకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి జన సైనికులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు చెప్పిన దాని మీద ఏమంటారు? అదేం లేదండి. వైసీపీ వాళ్ళకి జనసేనకి ఏం సంబంధం అండి? జనసేన వేరే, వైసీపీ వేరే. జనసేనకి వైసీపీకి సంబంధం లేదు. జనసేన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అంటే వీళ్ళ పొత్తులో భాగంగా వీళ్ళు డిసైడ్ అవుతారు. అది వీళ్ళ ఇష్టం. వాళ్ళకేం సంబంధం అండి? మేము ముందు నుంచే ఫిక్స్ అయ్యాం. జనసేనకి మాకు నెల్లూరు సిటీలో నారాయణ సార్కి ఇస్తారని చెప్పి ముందుగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని మేము ఖండిస్తున్నామండి. ఇక్కడ అభ్యర్థులను బట్టి ఇస్తున్నాము సీట్లు, వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ ఆ ఏరియాలో వాళ్ళకున్న మెజారిటీని బట్టి ఎక్కడ పెడితే ఎక్కడ గెలుస్తారు అనేది అన్నీ ఊహించి చేస్తున్నారండి. మీరు జన సైనికులకి ఏం చెప్తారు? జన సైనికులు అందరూ సపోర్ట్ చేయాలండి. జనసేన టీడీపీ కలిసి మనం ప్రభుత్వం స్థాపిస్తున్నాము. గ్యారంటీగా జనసేన టీడీపీ ప్రభుత్వం అనేది నారాయణ సార్ ఎక్కడ గెలుస్తారు అక్కడ చంద్రబాబు గెలుస్తారు, ప్రభుత్వం ఇస్తారు. జనసేనకు కూడా న్యాయం జరుగుతుంది. ఎక్కడ అన్యాయం జరిగే క్వశ్చనే లేదు. ప్రతి దగ్గర సపోర్ట్ అనేది టీడీపీ దగ్గర మాకు జనసేనకు మంచి సపోర్ట్ ఉందండి. జనసేన వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా మీరు కూడా ఇల్లు తిరుగుతున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన అందరి ఇళ్ళకు పోతుంటే సాదరంగా ఆహ్వానిస్తున్నారండి. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఎటువంటి మీరు రావద్దనే మాట లేదని ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోబెట్టి కాసేపు కూర్చోండి అమ్మా, వాటర్ తాగండి అమ్మా, మీరే వస్తారు, సారే గెలుస్తారు, ఇక్కడైతే నారాయణ సారే గెలుస్తారు, బంపర్ మెజారిటీ. నిన్న ఒక వార్డుకి వెళ్తే 100% గ్యారంటీ మేము ఇస్తామమ్మా, మీరు రావాల్సిన అవసరం లేదు ఇంటికి అని చెప్పడం జరుగుతుంది. నమస్కారం.